అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. కొంచెం డిలే అయింది, ఏమనుకోకండి. ధీరజ్ని ఎలాగైనా పట్టించాలని చెప్పేసి భద్రావతి సేన పోలీసోడు చేసిన ప్లాన్కి ఒక అతను మామిడి పళ్ళు పట్టుకొచ్చి సార్ 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 అని ఆపేస్తాడు. ఒరే ఏంట్రా, కొంచెం ఉంటే గుద్దేసేవాడిని, ఇంత స్పీడ్లో కారు వస్తుంటే ఎందుకు ఆపేవరా నువ్వు, అసలు ఏమనుకుంటున్నావురా అంటే, సార్ అలా కాదు సార్, నేను మామిడి పళ్ళు డెలివరీ ఇవ్వాలి సార్, అందుకనే సార్ నా బైక్ పంచర్ అయింది సార్, ప్లీజ్ సార్ వెళ్ళకపోతే నేను ఇక్కడ పలానా లక్ష్మీనారాయణపురంలో చేస్తాను సార్, సార్ ప్లీజ్ సార్, నేను అయ్యో డెలివరీ బాయ్ అన్నట్టున్నాడు ధీరజ్, పోనీలే అవును మేడం, మేడం నేను డెలివరీ బాయ్ని మేడం, ప్లీజ్ మేడం అని చాలా బతిమాలేసరికి పోన్లే నాకు ఒక చోట టచ్ చేసావురా, ఎందుకంటే నేను ఒకప్పుడు డెలివరీ బాయ్నే, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి వెళ్ళి వెనకాల పెట్టు అని చెప్పేసి, అందులో అసలు ఏముంది అనే డౌట్ మన ధీరజ్కి వస్తుంది. ఏమో నువ్వు ఎక్కేస్తానంటున్నావు, నువ్వెవడో కూడా నాకు తెలీదు, కాబట్టి నువ్వు నాకు చూపించాలి అని చెప్పేసి చూపించమనేసరికి డిక్కీలోంచి పెడుతూ ఉండగా సార్ మామిడికాయలే సార్, సార్ మామిడికాయలే సార్ అని అంటే చూపించయ్యా అని చెప్తే చూపిస్తాడు. ఇంతకీ చూస్తే అడుగుని పెడతారు మారక ద్రవ్యాలు, పైన మటుకి మామిడికాయలే ఉంటాయి. తీసేసుకుని చూసేసి సర్లే అయితే పద ఎక్కువ అని చెప్పేసి ఎక్కేస్తారు. కరెక్ట్గా వెళ్ళి ఇలా తిరిగి వచ్చే లోపల పోలీసు వాళ్ళు పట్టేసుకునేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక, ఏంటి సార్, ఏంటి ఆపారు సార్ అని అడిగేసరికి అది కాదు, మీరు కూర్చుని మాటలు చెప్పడం కాదు, మీ కారు నేను సెర్చ్ చేయాలి, కూర్చుని మాటలు చెప్పడం కాదు, మీ కారు నేను సెర్చ్ చేయాలని చెప్పేసి సెర్చ్ చేస్తానని చెప్పేసరికి, సార్ చేసుకోండి సార్, ఏమీ లేవు సార్ అనేసరికి, అతను అప్పుడు దాకా ఉన్నవాడు కరెక్ట్గా ఎప్పుడైతే మారక ద్రవ్యాలు వెనకాల డిక్కీలోంచి తీసేసరికి కరెక్ట్గా పారిపోతాడు. సార్ ఇది నాది కాదు సార్, సార్ నాది ఇది కాదు, నేను వేరే పని మీద అర్జెంటుగా వెళ్తున్నాను సార్ అని చెప్పేసి అన్నా కూడా పాపం ప్రేమ కూడా చెప్తుంది, సార్ మేమేం కాదు సార్, అతను ఎవరో ఇప్పుడు దాకా ఉన్నాడు కదా సార్ అంటూ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతకీ చూస్తే అక్కడ అతను ఉండడు, ఇప్పుడు దాకా అక్కడ ఉన్నవాడు ఇంకా ఉండడు అనమాట. ఇంకా ఉండకపోయేసరికి ఏం చేయాలో తెలియక అసలు పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు ధీరజ్. ఇదేంటిది, అసలు మనం ఏమీ చేయకుండానే ఇలా ఉంది అని చెప్పేసి గిరిగిరా తిరుగుతారు. ఇంతకీ చూస్తే ఎవరు కనబడరు. అయ్యో ఇది నాది కాదు సార్, మధ్యలో ఎవరో ఎక్కారు సార్ అని చెప్పి ఎంత చెప్పినా కూడా ధీరజ్ మాట వినరు. పదరా నీ సంగతి తేలుస్తానని చెప్పేసి తీసుకెళ్ళిపోయేసరికి వెనకాలే ప్రేమ కూడా వెళ్తుంది. వాడిని తీసుకెళ్ళిపోయి కొడుతూ ఉంటారు. ధీరజ్ అంటూ పప్పు పిచ్చి దానిలాగా తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా కనబడ్డు. కాసేపటికి మన సెల్లో పెట్టేసి కొడుతూ ఉంటారు. చాలా బాధపడుతుంది ప్రేమ. ఇంక అసలు ఏం చేయాలో తెలియక అలా ఏడుస్తుంటే, సార్ ఏమనుకుంటున్నారు సార్, లోపలికి వెళ్ళిపోతుంది, సెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సార్ అసలు ఏమనుకుంటున్నారు, అతను ఎందుకు కొడుతున్నారు, మేము నార్మల్గా వస్తుంటే అతను ఎక్కాడు, మేము చూసాము అని చెప్తాడు. ఇంతకీ ఇదంతా కూడా ఎలాగా మన భద్రావతికి సేనాకి ఎస్ఐ వీడియో ద్వారా చూపిస్తాడనమాట. కొట్టడం అది ప్రేమ వచ్చి ఏం జరుగుతుంది, అసలు మేమేం చేస్తాం, మేమేమి చేయకుండా నా భర్తను ఎందుకు మీరు కొడుతున్నారు అని చెప్పేసి చాలా ఫైట్ చేస్తూ ఉన్నా కూడా అసలు ఈ లోపల మన భద్రావతి అంటది, అసలు ఆ ప్రేమను పక్కకి తీసుకెళ్ళండి అని చెప్పేసి లేడీ కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి, అతన్ని తీసుకెళ్ళకపోతే ఆవిడని తీసుకెళ్ళండి అని చెప్పేసి తీసుకెళ్తారు. ఇంతకీ భద్రావతి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. బాగా కొట్టాలరా నువ్వు, నా కొడుకుని అలా కొట్టినప్పుడు, నీ చెల్లెల చేత జైల్లో పెట్టించినప్పుడు నేను ఎంత బాధపడ్డానురా, అదే బాధ మీ నాన్న కూడా పడాలరా, అదే కాదురా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురిని నువ్వు ట్రాక్ చేసి పెళ్లి చేసుకుంటావా, ఇంక నీకు ఎప్పటికీ ఉండదురా, నీకు ఎప్పటికీ బయటకు వచ్చే అవకాశమే ఉండదురా అని చెప్పేసి భద్రావతి సేనాపతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం ఇరక్కొట్టేస్తూ ఉంటారు, మన ధీరజ్ని తెగ కొడుతూ ఉంటారు. ఇంతకీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి కూడా ఇంకా తెలియదు అనమాట. తెలియకపోయేసరికి ఏం చేయాలో తెలియక ధీరజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. చాలా బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎంతైనా వినరు, బయటికి తీసుకెళ్ళిపోతారు, ప్రేమని కొడుతూనే ఉంటారు. పాపం ప్రేమను లాక్కెళ్తూ ఉంటే అక్కడే చూస్తూ ఉంటుంది భద్రావతి. అంతా వీడియో కాల్లో చూస్తుంది. ఇలా జరిగి అసలు ధీరజ్ ఎక్కడున్నాడో విషయం ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదు. ఓ పక్క నుంచి మన సుక్కుని మన వల్లి డ్యాన్స్ చేస్తూ ఉంటారు.
పద మనం ఒక రీల్ చేస్తే దాన్ని బీభత్సంగా రెచ్చిపోవాలి, అర్థమైందా అనేసరికి డ్యాన్స్ చేస్తుంటే అది గమనించిన మన నర్మద వచ్చి ఏంటి సుక్కు చుక్కు చూడు చూడవే చూడవే వల్లి అంటుంది. ఇంతకీ ఏంటే ఎప్పుడొచ్చిందే బాబు, ఎప్పుడొచ్చిన పిడుగులా వస్తుంది ఏంటిది అక్క, నీకు అసలు కడుపుతో ఉన్నావా, నువ్వు కడుపుతో ఉన్నట్టుగా ప్రవర్తించిన విధానం అయితే ఏమీ లేదక్క అని అంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటే ఓ పక్కన మన రామరాజు గారు, ఏమండోయ్ రామరాజు గారు కాఫీ ఏంటో ఆ పెళ్ళాం గారు చిర్రుబుర్రులాడుతున్నారు. పెళ్ళాం చిర్రుబుర్రులాడితే ఏముంది, అయినా మా బుజ్జమ్మ చిర్రుబుర్రులాడినా చాలా అందంగానే ఉంటుంది, తీసుకోండి. నా కొడుకు నా బుజ్జమ్మ నా చిన్న కొడుకు చాలా ప్రయోజకుడయ్యాడు, వాడిని నేను డబ్బులు ఇస్తానన్నా కూడా వాడే కారు కొనుక్కున్నాడు, అదిరా నా కొడుకు అంటే అంటూ మన నడిపోడు మీద మాట్లాడతాడు. ఈ లోపల అసలు నర్మద ఫోన్ చేస్తుంది. అసలు ఎక్కడున్నారు ప్రేమ వాళ్ళు, అసలు ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేస్తే ఈ లోపల కానిస్టేబుల్ తీసుకొచ్చి ఇస్తుంది. అమ్మ మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తున్నారు అనేసరికి అక్క అక్క నేనక్క, ఏమైంది ప్రేమ, ఏమైంది, ధీరజ్ని అరెస్ట్ చేశారక్క, నాకు చాలా భయంగా ఉందక్క, అక్క ధీరజ్ని అరెస్ట్ చేస్తారక్క, అత్తయ్య 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 అంటూ మన నర్మద వస్తుంది. ఏమైంది, ఎందుకే అంత భయపడుతున్నావు నర్మద, ఏమైంది అసలు ఎందుకలా తడబడుతున్నా అమ్మా, నర్మద ఏమైందమ్మా, ధీరజ్ని అరెస్ట్ చేశారంట మావయ్య అని అంటుంది. ఇవాళ ఎపిసోడ్ ఇదేనండి, మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.